కాంగ్రెస్ ప్రభుత్వం అయితే బాగాలేదన్న. అంటే ఏం ఏం అంటే మీకు తెలిసింది ఏం లేదు. అంత గవర్నమెంట్ అంతా మీకు తెలిసిందే. లాస్ట్ 2 years నుంచి ఏం డెవలప్మెంట్ లేదు. చాలా మార్కెట్ అంతా డౌన్ ఉంది. బిజినెస్ లేవు, ఏం లేదు. ఇక్కడ మేము మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది లేదా బీఆర్ఎస్ వస్తుంది అనేసి కూడా కొంతమంది ప్రచారం చేస్తున్నారు కదా. ఇక అది పబ్లిక్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్న. కాంగ్రెస్ వస్తుందా బీజేపీ వస్తుందా తెలియదు. పబ్లిక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా మంచి డెవలప్మెంట్ ఉండే. అట్లా బీఆర్ఎస్ ఉన్నప్పుడు డెవలప్మెంట్ లేదని కాదు. సో బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా చాలా మంచి డెవలప్మెంట్ ఉండే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం డెవలప్మెంట్ లేదు. వాటర్ సమస్య, డ్రైనేజ్ సమస్య ఏమైనా ఉందా ఇక్కడ? ఉందన్న. అక్కడ చూడండి, అక్కడ వీడియో చూసుకోండి. అక్కడ చూడండి, ఇట్లా ఉంటది రోడ్స్. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇట్లా లేకుండే. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇట్లా ఉంది. మరి బీజేపీ వస్తుందని మీరు అంటున్నారు కదా ఇక్కడ. అంటే చాలా మందికి ఫేత్ ఉంది మేడం మీద చాలా మందికి ఫేత్ ఉంది. అంటే ఎవరన్నా రావచ్చు. ఇప్పుడు పబ్లిక్ మీద డిపెండ్ అయి ఉంటది అన్న. ఇప్పుడు నా ఒక్క ఒపీనియన్ కాదు కదా, పబ్లిక్ మీద డిపెండ్ అయి ఉంటది ఒపీనియన్ ఏందో అట్లా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఎట్లా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు అది వస్తేనే తెలుస్తుంది అన్న. ఈ కాంగ్రెస్ ముందున్న కాంగ్రెస్ ఇప్పుడున్న కాంగ్రెస్ చాలా డిఫరెంట్ ఉంది.